వేదిక మీదున్న మహామహులకు వేదిక ముందు ఉన్న మీ అందరికీ ప్రణామాలు. ముందుగా లక్ష్మీ ప్రమీల గారికి అభినందనలు చెప్తూ ఉన్నాను. మామూలుగా ఎవరైనా ఒక కథ, ఒక నవల, ఒక కవిత రాస్తారు, పరిశోధన జోలికి వెళ్ళరు. ఇవాళ కాలంలో చూస్తే విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేస్తున్న వాళ్ళు కూడా ఇందాక వారు అన్నట్టు డిగ్రీ కోసం మాత్రమే పరిశోధన జరుగుతుంది. ఒకానొక కాలంలో పరిశోధనా గ్రంథాలు, సిద్ధాంత గ్రంథాలు వచ్చాయి అంటే చాలా పటిష్టంగా ఉండి దానిపైన ఇంకొన్ని సిద్ధాంత వ్యాసాలు వచ్చేలాగా, సిద్ధాంత గ్రంథాలు వచ్చేలాగా అంత ఉన్నతంగా ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అసలు హిస్టరీ అనే దాన్ని డిపార్ట్మెంట్నే ఎత్తేస్తున్న రోజులు. పాఠ్య గ్రంథాలలో మన పరిస్థితులకు తగినట్టుగా, మన ప్రాంతానికి, మన దేశానికి తగిన చరిత్రను మన వాళ్ళకి అందించకుండా ఎవరెవరి చరిత్రలో మనకిచ్చి చదువుకోండి అంటున్నారు. అవన్నీ పక్కన పెడితే అసలు చరిత్ర అంటే ఏంటి అని మనం చెప్పుకున్నప్పుడు రేపటి దారి చూపే నిన్నటి వెలుగు అంటారు ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ హ్యూమన్ కమ్యూనిటీ అంటారు. ఇలా రకరకాల నిర్వచనాలు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఒక పరిశోధన జరగాలి అని అంటే ఆ వ్యక్తికి ఉండాల్సింది కేవలము అభిరుచి, ఆసక్తి మాత్రమే కాదు. పట్టుదల కావాలి, పరిశ్రమ ఉండాలి, పరిశీలన ఉండాలి, పరిశోధన, అధ్యయనము, అవగాహన, ఇలాంటి లక్షణాలన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండడానికి ముందు చాలా సహనం కావాలి. అది విషయాన్ని సేకరించుకోవడానికైనా, దాన్ని క్రోడీకరించుకోవడానికైనా, దేనికైనా చాలా సహనం కావాలి, చాలా సమయం కావాలి. ఇలాంటి సందర్భంలో ప్రమీల గారు ఈ పుస్తకాన్ని రచించారు అని అంటే అక్కడ అభిరుచి, ఆసక్తి మాత్రమే కాదు, దానికి మించిన కారణాలు ఉన్నాయి అని నాకు అనిపించింది ఆ పుస్తకం చదివినప్పుడు. ఏంటి అని అంటే ఆమె నాకు ఈ పుస్తకాన్ని చాలా రోజుల క్రితమే ఇచ్చారు, ముందు మాట రాయమని. నాకు తెలిసినంతలో చరిత్రకు సంబంధించిన పుస్తకానికి ముందు మాట రాయడం అనేది ఇదే ప్రథమము. కాబట్టి నాకు తోచింది, నాకు అనిపించింది ఆ పుస్తకం చదివినప్పుడు రాశాను నేను. అయితే ఇక్కడ నాకేమనిపించిందంటే ఆవిడ కేవలం నా మాతృభూమి దీనికోసం నేను రాయాలి అనుకోలేదు. కేవలము ఇక్కడ నేను పుట్టాను కాబట్టి ఇది రాయాలి అనుకోలేదు. పల్లెటూళ్ళు దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి మా ఊరు గురించి నేను రాయాలి అని అనుకోలేదు. మరి ఏంటి ఆవిడని అంతగా ఆకర్షించింది అంటే ఇందాక చెదురుమదురుగా వారు వీరు మాట్లాడిన మాటల్లో నుంచి చూస్తే ఒక యక్షిణి బొమ్మ, వాళ్ళ నాన్నగారి పొలంలో ఒక యక్షిణి బొమ్మ దొరకటం, పెద్ద పాదముద్రలు ఉన్నటువంటి ఇటుకలు దొరకటం, ఆ తర్వాత అక్కడ నిధి దొరకటం. ఆ నిధి గురించి వారు చెప్పారు ఇందాక, మళ్ళీ నేను దాని గురించి మాట్లాడను. అయితే ఇన్ని దొరికిన తర్వాత కూడా ఇంకా ఆవిడ్ని ఇంకేదో ప్రేరణ, ఇంకేదో హేతువు అయింది. ఏంటి అని అంటే అది ఒక కైఫియత్. ఏంటి కైఫియత్ అంటే స్థానిక చరిత్ర. ఈ స్థానిక చరిత్ర ఎట్లా దొరికింది అని అంటే అప్పటి రోజుల్లో 1810-16 మధ్యకాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో అనేక ఉన్నత పదవులు చేపట్టినటువంటి కాలిన్ మెక్కంజీ తనకి గుంటూరు కైఫియత్తుని సేకరించాడు తను. అందులో వేమూరు గురించినటువంటి విశేషాలు ఉన్నాయి. అది ఆవిడని ఎక్కువ ఆకర్షించింది అని నేను అనుకుంటున్నాను. దానివలన ఈ పుస్తకం రాయడానికి అధిక ప్రేరణ పొందారు అని కూడా అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇందాక హరికృష్ణ గారు చెప్పారు ఆ ఊరిలో ఎవరెవరు గొప్పవారు ఉన్నారు, ఎవరెవరు ఏమేం చేశారు, ఇవన్నీను. అదొకటే కాదు, ఇప్పుడు మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి విగ్రహాలు, అంటే వారు కొన్ని విషయాలు చెప్పారు కాబట్టి నేను అవి కాకుండా వేరే చెప్తున్నాను. అంటే వేమూరు ఎలాంటి ప్రజలకి స్థానం ఇచ్చింది లేదా జన్మ ఇచ్చింది అని చెప్పడానికి ఈ ట్యాంక్ బండ్ మీద పెట్టిన విగ్రహాలతో పాటుగా
అనేక దేవాలయాల్లో విగ్రహాలు, అక్కడ కావలసినటువంటి దీపపు సమ్మెల లాంటి అనేక వస్తువులు, వీటన్నిటికీ రూపకల్పన చేసేటువంటి ప్రపంచ ఖ్యాతి పొందిన శిల్పులు ఉన్నారు. అంతేకాదు ఆలూరి సుభాష్ బాబు గారి లాంటి విద్వాంసులు, పండితులు, విజ్ఞానులు, తర్వాత రాజకీయ నాయకులు, ఇందాక చెప్పారు వారు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ముఖ్యమంత్రులుగా వచ్చారు ఏంటి అనేది అదంతాను. ఇలాగా తర్వాత నటులు, ఆ రోజుల్లో నాటకాలు వేస్తే స్త్రీ పాత్రలు వేయడానికి స్త్రీలు ఎవరు వచ్చేవారు కాదు, మగవారే స్త్రీ పాత్రలు ధరించి నాటకాలు వేసేవారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. చూసిన వాళ్ళం కూడా కొంతమంది ఉండుంటాం మనలో తప్పకుండాను. సో అలాగ స్త్రీ పాత్ర వేసి శభాష్ అనిపించుకుని చాలా గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వేమూరు రాధాకృష్ణమూర్తి గారు, ఇంటి పేరే వేమూరు, వాళ్ళ ఊరు వేమూరు. సో ఇట్లా అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు ఆ ఊరు నుంచి మనకి వచ్చారు. ఇంకా ఆ ఊరిలో బౌద్ధ మతము ఇవన్నీ వాటి గురించి హరికృష్ణ గారు మాట్లాడారు. ఏ ఏ మతాలు ఉన్నాయి, ఆ రోజుల్లో ఆ మత ప్రభావం ఎలా ఉంది, వీటన్నిటి గురించి. చుట్టుపక్కల ఊళ్ళ ప్రభావం కూడా ఈ ఊరు మీద ఉంది అని అనడానికి ఆమె కొన్ని ఊళ్ళ గురించి రాశారు. ఒకటి భట్టిప్రోలు. ఆనాటికి ఈనాటికి భట్టిప్రోల్లో బౌద్ధ మతానికి చెందినటువంటి అవశేషాలు చాలా ఉన్నాయి అక్కడ. ఆ ఊరిలో అప్పటి రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము జనం ఎలా ఉన్నారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా వచ్చారు అనేది చెప్తున్నప్పుడు ఆ రోజుల్లో వస్త్ర పరిశ్రమ, తర్వాత భవన నిర్మాణము ఇలాంటివన్నీ చాలా ప్రచారంలో ఉండేవని, ప్రసిద్ధిగా ఉండేవని. ఆ తర్వాత వాళ్ళు సింహళ దేశంతో వాణిజ్య సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉండేవారు అని చెప్పి ఇలా ఆమె చాలా 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 విశేషాలు రాసుకొచ్చారు. అవన్నీ ఇక్కడ సభలో మనం చెప్పలేము. అలాగే శ్రీకాకుళం ఆంధ్రుల రాజధాని ఒకప్పుడు. అక్కడ ఏముంది అంటే శ్రీకాకుళ ఆంధ్ర దేవుడు విగ్రహం శ్రీ మహావిష్ణువు. ఇట్లా ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా సింహళ దేశంతో సత్సంబంధాలు కలిగి ఉండేవాళ్ళని, తర్వాత వస్త్ర పరిశ్రమ ఇవన్నీ అభివృద్ధి చెందాయని, ఆ తర్వాత అప్పటి రోజుల్లో సింధు నాగరికతతో పాటు కృష్ణానదీ తీరంలో కూడా నాగరికత సమాంతరంగా అభివృద్ధి చెందింది అని చెప్పి ఇలా చాలా విషయాలు రాశారు ఆవిడ. ఆ ఓపికకి నిజంగా సెల్యూట్ చేయాలి మనం అందరమును. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆవిడ 3 రకాలుగా తన పరిశోధన గ్రంథాలను రాశారు. ఒకటి, ఎవ్వరూ 2 రాష్ట్రాలలో ఎవ్వరూ రాయినటువంటి సమాజంలో ఒక సమూహంగా మిగిలిపోయి చెదురుమదురైపోయినటువంటి వాళ్ళు, పేరెంటాళ్ళు, దాని గురించి రాశారు. అది 69 ఏళ్ల వయసులో డిగ్రీ వచ్చింది. ఇప్పుడు ఈ వయసు గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే నిజానికి నాకు ఇష్టం లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ బయటికి వెళ్ళొచ్చి చిన్న పని చేసి అలసిపోయామని చెప్పి పడుకుంటూ ఉంటారు చాలామంది వయసులో ఉన్న పిల్లలు. మరి అలాంటప్పుడు ఇంత పరిశోధన చేసి ఇంత గొప్పగా పుస్తకాలను రాసి సమాజానికి అందించినటువంటి ఆమె ఏమనుకోవాలి? అందుకని నేను చెప్తున్నాను ఈ మాట. మరి ఇప్పుడు ఈ వయసులో 75 ఏళ్ల వయసులో ఇంత శ్రమపడి ఈవిడ ఒక గ్రామాన్ని గురించినటువంటి చారిత్రక గ్రంథాన్ని రాశారు. అక్కడ ఒక సమూహము, ఇక్కడ ఒక ఊరు, ఒక గ్రామం గురించి. మరికొన్ని రోజుల్లో ఆవిడ ఇంకో బుక్ తేబోతున్నారు. అది కోగంటి వంశ చరిత్ర, కోగంటి వారి చరిత్ర. అంటే 3 విభిన్నమైనటువంటి అంశాల గురించి ఆవిడ 3 పుస్తకాలు సమాజానికి అందిస్తూ ఉన్నారు. అది అందరూ చేయలేనటువంటి పని. ఇప్పుడు హరికృష్ణ గారు నేను మధ్యలో ఉద్యోగం కోసం పిహెచ్డి ఆపేశాను అన్నారు. నేను కూడా 3 సార్లు సీటు తెచ్చుకుని వేరు వేరు కారణాలతో నేను పిహెచ్డి చేయలేదు. కానీ పరిశోధనతో, భాషా పరిశోధన చేసి నేను పుస్తకాలు రాశాను. బిక్కి కృష్ణ గారు ఉన్నారు, విమర్శ మీద పరిశోధన చేసి ఆయన పుస్తకాలు రాశారు. ఇలా అందరూ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా, లేదా మీలో కూడా చాలామంది పరిశోధన చేసి డిగ్రీలు రాకుండానే ఆ పరిశోధన గ్రంథాలని సమాజానికి అందించిన వాళ్ళమే.
అందుకని ఆమె చేసిన పరిశోధన ఒకే అంశం మీద కాదు, 3 విభిన్న అంశాల మీద చేశారు. ఇంకొకటి ఏంటంటే ఆ పుస్తకం గురించి నేను చెప్పాలి. మా ఇంటి పేరు రాజా వాసిరెడ్డి. ఆ వంశానికి చెందినటువంటి వెంకటాద్రి నాయుడు అమరావతిని ఒకప్పుడు పరిపాలించినటువంటి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. ఆయన గురించినటువంటి పనులు, ఆయన వేమూరుకి అందించినటువంటి సాయము, దాని అభివృద్ధికి ఆయన ఏం చేశారు, అలాగే నాగార్జున సాగర్ నిర్మాణానికి మూల వ్యక్తి, మూల కారకుడైనటువంటి రాజా వాసిరెడ్డి మహేశ్వర ప్రసాద్, ఆయన గురించి ఇలాగా అనేక మంది గురించి ఆ పుస్తకంలో రాశారు. నాకు ఇంకా ఆనందం ఏంటంటే వీరందరితో పాటు, అంటే వేమూరులో నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు, ఇలాగ అనేక గొప్ప వ్యక్తులతో పాటుగా నా గురించి కూడా, మీరు మా ప్రాంతం వాళ్ళు, మీరు ఇక్కడ ఉండడం అనేది నాకు చాలా ఆనందకరమైనటువంటి విషయము, మాకు గర్వకారణము. 2 తెలుగు రాష్ట్రాల్లో మీలాగా ఇన్ని సాహితీ ప్రక్రియలు చేసిన వాళ్ళు లేరు అంటూ నా గురించి కూడా ఒక వ్యాసాన్ని దాంట్లో జతపరిచారు. అది ఆవిడ నాకు ఇచ్చిన గౌరవము అని అనుకుంటూ ఉన్నాను. దానికి నేను తనకి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, మీరందరూ యాక్సెప్ట్ చేయగలగాలి. ఏంటి అనంటే, నేను గూగుల్లో ప్రయత్నించాను, వేరే చోట కూడా ఎంక్వైరీ చేశాను. అయితే దాంట్లో నాకు ఎక్కడా కనపడని ఒక అంశం ఏంటి అంటే, ఆడవాళ్ళు చరిత్రకారులుగా మనకు కనపడలేదు. ఒకప్పుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు, లేదా ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ముదిగొండ శివప్రసాద్ గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చరిత్ర గురించి రాసిన వాళ్ళు. కానీ ఆడవాళ్ళు నాకు ఎక్కడ కనపడలేదు. అందుకని నేనేమంటున్నానంటే, ఈ సభాముఖంగా పత్రికాముఖంగా కూడా ఆవిడ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి చరిత్రకారిణి అని నేను ప్రకటిస్తున్నాను. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను. మనమందరము కూడా ఆవిడకి స్టాండింగ్ నిలబడి మన చప్పట్ల ద్వారా తనకు అభినందనలు చెప్దాం. స్టాండింగ్ ఓవేషన్. ఇది వేమూరికే కాదు, వేమూరి ప్రజలకే కాదు, మా ఊరు కూడా వాళ్ళ ఊళ్ళ పక్కనే. కాబట్టి మా ఊరు కూడా, మా జిల్లాకి కూడా, మా మండలానికి కూడా ఒక గర్వకారణమే. అందుకే నేను ఇలా మాట్లాడాను. సో ఇక మీదట ఆవిడ 2 తెలుగు రాష్ట్రాలలో తొలి చరిత్రకారిణిగా మనం ఆవిడ గురించి రాసేటప్పుడు పేర్కొనవచ్చు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా మాటలు విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అక్క. తొలి చరిత్రకారిణిగా మన మహిళని నువ్వు ప్రకటించినందుకు నాకు మహిళగా గర్వంగా ఉంది. ఏదేమైనా ఇట్లా తన స్ఫూర్తితో చాలామంది మహిళలు ముందుకు రావాలి అని కోరుకుంటున్నాను. నిజంగానే ఎద్దనపూడి సులోచన నవలాయు కానీ వాళ్ళు మహిళలు ఏలిన రోజుల్లో కూడా చరిత్ర రాసిన వాళ్ళు తక్కువ. రోమిలా థాపర్ లాంటి వాళ్ళు దాని తర్వాత ఎక్కువగా లేరు. అది ఆమె మొల్ల అంటే అది కాదు, పరిశోధకులు, చారిత్రక పరిశోధకులు, అంటే కథలు, నవలలు, పురాణాలు, ఇతిహాసాలు రాసిన వాళ్ళు కాదు, పరిశోధనాత్మకమైనటువంటి ఇట్లా రాసినటువంటి వాళ్ళు, గ్రంథాలు రాసిన వాళ్ళలో తను మొదటిది అని చెప్పి తను ప్రకటించారు. మరి చాలా చక్కగా మంచి విషయాలని చెప్పినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ